పారిస్ ఒలింపిక్స్ లో భారత మహిళా షూటర్ మను భాకర్ చరిత్ర సృష్టించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్య పథకం సాధించి దేశానికి తొలి మెడల్ అందించింది. ఫైనల్లో 221.7 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్ షూటింగ్ కేటగిరీలో పథకం సాధించిన తొలి భారత మహిళగా నిలిచింది మను భాకర్. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ బోని కొట్టింది. షూటింగ్ లో మను భాకర్ కాంస్య పథకం సాధించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 221.7 పాయింట్లు సాధించి కాంస్యం గెలిచారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో భారత్ గెలిచిన తొలి పథకంగా నిలిచింది. అలాగే ఒలింపిక్స్ షూటింగ్ లో పథకం సాధించిన తొలి మహిళగాను రికార్డు సృష్టించారు మను. ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో మను భాకర్ 3వ స్థానం సాధించింది. మిగిలిన భారత షూటర్లు నిరాశపరిచిన చోటే మను అదరగొట్టారు. మరోవైపు దక్షిణ కొరియా ప్లేయర్లు తొలి 2 స్థానాల్లో నిలిచి స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. గత టోక్యో ఒలింపిక్స్ లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన మను భాకర్ నిరాశపరిచారు. గన్ లో సాంకేతిక సమస్యతో మెడల్ సాధించకుండానే వెనుదిరిగారు. టోక్యోలో పాల్గొన్న 3 ఈవెంట్లలో ఒక్క దాంట్లోనూ ఫైనల్ చేరుకోలేదు. ఈసారి మాత్రం గతానికి భిన్నంగా 22 ఏళ్ల మను భాకర్ అంచనాలను అందుకున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో 20 ఏళ్ల తర్వాత పథకం సాధించారు. ఒలింపిక్స్ షూటింగ్ లో మెడల్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించారు. ఇంతకు ముందు 2004 ఏథెన్స్ క్రీడల్లో భారత షూటర్ సుమా షిరూర్ ఫైనల్ వరకు చేరారు. ఒలింపిక్స్ లో మను భాకర్ విజయాన్ని ఆమె కుటుంబ సభ్యులు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. హర్యానాలోని ఆమె స్వగ్రామంలో స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. మను భాకర్ పోటీపడే మరో 2 ఈవెంట్లలో గోల్డ్ మెడల్ సాధించాలని ఆకాంక్షించారు ఆమె తల్లిదండ్రులు. पूरा देश खुश है। मनु ने शुरुआत की है ओलंपिक में मेडल से और अभी तो मनु के इवेंट्स बाकी हैं। उसके लिए मैं आप सबका, देशवासियों का बहुत धन्यवाद करता हूँ। मनु को जहाँ पे भी मदद मिली है वो लगभग हर कॉर्नर से मदद मिली है। देशवासियों के दुआएं और आशीर्वाद से वो ये कर पाई। आप सभी का बहुत बहुत धन्यवाद। आप सभी के प्यार को देखते हुए मनु के प्रति जो प्यार आप लोगों का वो तहे दिल से मैं शुक्रगुजार हूं आप लोगों के प्यार को देखते हुए। मेरी मनु से कभी कोई उम्मीद नहीं रही, बस मेरा ये रहता कि मेरी बेटी जहाँ जाए ना वहाँ से खुश होके घर आए बस। పారిస్ ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించిన మను భాకర్ ను అభినందించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఎంతో మంది క్రీడాకారులు మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తుందంటూ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ కూడా మనుకు శుభాకాంక్షలు తెలిపారు. అసాధారణమైన నైపుణ్యం, పట్టుదలతోనే మను భాకర్ గొప్ప విజయం సాధించిందన్నారు. కాంగ్రెస్ నేతలు ఖర్గే, రాహుల్ భారత అమ్మాయిలు ఒలింపిక్స్ లో అద్భుతమైన ఆరంభాన్ని అందించారంటూ ట్వీట్ చేశారు. పారిస్ ఒలింపిక్స్ లో మరో 2 ఈవెంట్లలో పోటీ పడనున్నారు మను భాకర్. 25 మీటర్ల పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో బరిలోకి దిగనున్నారు. దీంతో ఆ పోటీల్లో మను స్వర్ణం గెలవాలని కోరుకుంటున్నారు అభిమానులు.